జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల హక్కుల సాధనకు ఐక్యంగా నడుం బిగించాలని సామాజిక న్యాయం సాధన సమితి పిలుపునిచ్చింది. యూటీఎఫ్ హోంలో సమితి సర్వసభ్య సమావేశం తమ్మల నూకరాజు అధ్యక్షతన జరిగింది. బడుగు బలహీన వర్గాలపై సమాజంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై బాధితులకు బాసటగా నిలిచి న్యాయం చేయాలని తీర్మానించారు. బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రముఖ వైద్యులు కె భానుమతి, సేఫ్ ఆనంద్, వి వెంకట్రావు, ప్రముఖ న్యాయవాది ఎండి జవహరాలీలు మాట్లాడారు. కార్యక్రమంలో దడాల సుబ్బారావు, ఐతాబత్ర రామేశ్వరరావు, డాక్టర్ పవన్ కుమార్, విప్పర్తి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ కె భానుమతి, ఉపాధ్యక్షులుగా విప్పర్తి సోమశేఖర్, పిల్లి రామారావు, ప్రధాన కార్యదర్శిగా వి నవీన్ రాజ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా టి నూకరాజు, కార్యదర్శులుగా టి పృథ్వీరాజ్, మహమ్మద్ బషీర్, కోశాధికారిగా రామ్జీ ఎన్నికయ్యారు. స్టూడెంట్స్కి కోచింగ్ క్యాంపులు కండక్ట్ చేయాలని, అంబేద్కరిజం అట్లాగనే పూలేయిజంను కూడా సదస్సులు పెట్టి ప్రజలందరికీ చెప్పాలని, భారత రాజ్యాంగం ఎడల వారి యొక్క బాధ్యతను తెలియపరచాలని, భారత రాజ్యాంగం రక్షించుకోవాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉద్దేశంతో ఈరోజు సాధన సమితి ఏర్పాటు జరిగింది. ఇందులో 11-12 మంది ఆఫీస్ బేరర్స్ గాను, 7 ఈసీ మెంబర్స్ గాను, చీఫ్ అడ్వైజర్గా 2 పెట్టాము. అట్లాగనే మెడికల్ టీము ఒక 6 పెట్టాము. అలాగే లీగల్ అడ్వైజర్గా లీగల్ టీంలో అడ్వకేట్ని పెట్టాము. ఈ విధంగా చేసి ఈ జిల్లాలో కాకుండా మిగిలిన జిల్లాలు కూడా తర్వాత విస్తరించాలని, ఈ జిల్లాలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏమైనా అత్యాచారాలు కానీ దాడులు కానీ జరిగితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేయం. అయితే ఇక్కడ జాయిన్ అయిన అందరూ కూడా రామారావు 200 మంది మెంబర్లు వచ్చారు. వీరందరూ ఒకటే మాట ఏం చేద్దారంటే, మనమంతా ఐక్యతగా ఉండి మన సమస్యల కోసం పరిష్కరించుకోవడం మనమంతా ప్రయత్నం చేద్దాం. కసిగా అంకిత భావంతో ముందుకు సాగినప్పుడు ప్రతి సమస్య పరిష్కారం అవుతుందనే భావంతో అందరూ ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి మా వంతు సహకారం చేసి ముందుకు తీసుకొని ప్రయత్నిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకున్నాం. ఈ సమితి ముఖ్య ఉద్దేశం బహుజనులందరూ కూడా, బహుజనులకు ఏ సమస్యలు వచ్చినా కూడా అందరూ కలిపికట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి సంబంధించిన పీపుల్ అందరూ కూడా కలిసికట్టుగా వారికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి ఆ సమస్యల్ని మనమే పరిష్కరించుకునే దిశగా, తర్వాత పల్లెటూరులో పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే పథకాలని ప్రవేశపెట్టడం, ఇలాంటి లక్ష్యాలతో సామాజిక న్యాయ సాధనా సమితి ఈరోజు ఏర్పడింది. ఇది మున్ముందు అందరూ ఏకతాటి మీద నడుస్తూ మన సమస్యలను మనమే పరిష్కరించుకునే దిశగా పనిచేస్తుందని, దీంట్లో ఎవరికి కూడా ఏ అన్యాయం జరిగినా అందరూ కలిసికట్టుగానే దీన్ని లక్ష్య సాధనకి పనిచేయాలని ఈ సామాజిక న్యాయ సాధనా సమితి అధ్యక్షురాలుగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఈ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే స్కూల్ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ వాళ్ళకందరూ కూడా చేయూతనిచ్చి వారిని అందరూ కూడా ఎడ్యుకేట్ చేసి వారి యొక్క మంచి భవిష్యత్తును నడపాలని ఒకటి. అలాగే దళిత వాళ్ళలో మురుగు వాళ్ళలో జరిగే పరిస్థితులు ఉంటాయి. ఆ యొక్క గ్రామాల్లో వైద్య శిబిరాలు అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకి కొంత సదుపాయం కల్పించేలాగా, అలాగే సామాజికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ సంస్థ ద్వారా మేమందరం కూడా ఎంతో కొంత సాయం చేసి వారిని ఆదుకునేలాగా మేము ఎప్పుడు కృషి చేయటానికి మీ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాకు ఇచ్చిన బాధ్యతను కంపల్సరీగా 99% నేను కృషి చేస్తాను కూడాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వారికి అందరికీ కూడా నా యొక్క జైభీము తెలియజేస్తున్నాను. ఇది 2 ఏళ్ళగా కసరత్తు చేస్తున్నాం. కసరత్తు చేసి ఈ రోజుని ఈ స్థితికి తీసుకురాగలిగాం. ఉద్దేశం ఏమిటంటే, ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు ఆర్థికంగా సహకరించడం, ఎవరైనా ఒత్తిళ్లకు గురి అయితే వాళ్ళకి సహకరించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ ప్రతిఘటన ఉద్యమం కూడా ఒకటి ఉండాలని కూడా తలంచుతున్నాం. ఎందుచేతనంటే 100 మంది ఉన్న పేటలోకి వెళ్ళి ఒక అగ్రకులాలు వాళ్ళని కొడుతుంటే చూస్తూ ఊరుకుంటే స్పెక్టేటర్స్ లాగా అది పద్ధతి కాదు అని నిరూపించడానికి ఈ సంఘం పనిచేస్తుంది.
పని చెయ్యాలని కూడా. ఎందుచేతనంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మరి కట్ చేయాలని కోరుకుంటూ ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంచేత నా పేరు ఐతవతల రామేశ్వరం, బుద్ధిస్టు, అంబేద్కర్.